హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఏం జరగబోతుంది? ఈడీ చాలా దూకుడుగా ఉంది. ఇప్పటికే విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది 22 తారీఖు విచారణకు హాజరుకామని. అలాగే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది 23వ తారీఖు విచారణకు హాజరుకామని. గతంలో సిట్ విచారణలో అనేక విషయాలను వెల్లడించినటువంటి విజయసాయిరెడ్డి ఈసారి ఒక ట్వీట్ వదిలారు. ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలేలా ట్వీట్ వదిలారు. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జరగబోతుందనే సంకేతాలు విజయసాయిరెడ్డి గారు పంపించారా? అసలు విచారణలో ఏం జరిగే అవకాశం ఉంది? మళ్ళీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి 23వ తారీఖు విచారణలో అరెస్ట్ కాబోతున్నారా? మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయసాయిరెడ్డికి చాలా క్లోజ్గా ఉండేటువంటి బీజేపీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, మీరు బీజేపీలో అధికార ప్రతినిధి, ఒకప్పుడు వైసీపీలో జాతీయ అధికార ప్రతినిధిగా చేశారు. విజయసాయిరెడ్డికి బాగా దగ్గరగా ఉండేటువంటి మనిషి మీరు. విజయసాయిరెడ్డి గారు ఒక సంచలన ట్వీట్ చేశారు. అంటే మామూలుగా అయితే ఆ ట్వీట్కి వ్యాలిడిటీ లేకపోవడం, కానీ సందర్భం అంటే ఆయన్ని ఈడీ విచారణకి పిలిచిన సందర్భంలో ఆయన చేసిన ట్వీట్, అది కూడా వెనుజులా దేశ అధ్యక్షుడిని ట్రంప్ ఎలా బందీ చేశాడో అలాగే క్వార్టరీలో ఉన్నటువంటి మహాప్రభువులంతా ఆలోచించుకోవాలి అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్. అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని ఎవరు చెప్పవసరం లేదు, క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ గురించి సూచన చేశారు అనుకోవచ్చా? ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు అనేక రకాల ట్వీట్లు పెడుతుంటారు. అవును, ఈ మధ్య కొత్తగా హైందవ సమాజం గురించి కూడా ట్వీట్లు పెడుతున్నారు, హిందూ మతం గురించి కూడా పెడుతున్నారు. అప్పుడేమో బీజేపీకి అనుకూల భావజాలంలో పెడుతున్నారని అన్నారు. కానీ ఈ ట్వీట్ ఇన్ పర్టికులర్ ఆయన మామూలుగా అయితే తెలుగు, ఇంగ్లీష్, హిందీలో కూడా పెడతారు. హిందీలో పెట్టినా, ఇంగ్లీష్లో పెట్టినా మ్యాక్సిమం నేషనల్ లీడర్స్ కానీ, ప్రధానమంత్రి గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, సంబంధిత శాఖల మంత్రులకు కానీ రకరకాల ట్వీట్లు పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి రీచ్ అవ్వాలని. ఇది తెలుగులో పెట్టారు. తెలుగులో ఏదైతే పెట్టారో ఇది వెనుజులాకు సంబంధించిన అధ్యక్షుడిది, తెలుగు రాష్ట్రాలకు వర్తించే సబ్జెక్టుగా దాన్ని ఆయన భావించి అన్వయించుకోవాలనే ఉద్దేశంతోనే పెట్టాను. క్లియర్గా ఎత్తుగడైతే అర్థమవుతుంది. సో ఆలోచనతోనే పెట్టారని నా నమ్మకం. ఖచ్చితంగా కూడా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎందుకు అనుకోవాలంటే, మీరు అన్నట్టు సమయం, సందర్భం. ఈ సమయంలో ఆయన్ని ఈడీ విచారణకి 22వ తారీఖున రమ్మని నోటీసులు ఇవ్వటం, 23వ తారీఖున మిథున్ రెడ్డి గారిని రమ్మని నోటీసులు ఇవ్వటం. సో ఈ సందర్భంలో ఈ ట్వీట్ ఏదైతే వచ్చిందో నిన్నటి రోజున, మొత్తం మీద కొన్ని కోయిన్సిడెన్సెస్తో పాటు కొన్ని సంచలనాలకి వేదికైంది ఈ ట్వీట్. వెనుజులా అధ్యక్షుడి ఉదంతం ప్రపంచం అందరికీ తెలిసే లోపల అర్లీ అవర్స్లోనే లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయి వాళ్ళ దేశానికి తీసుకెళ్ళి. వెనుజులా అధ్యక్షుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అధ్యక్షుడు, ప్రజాదరణ మెండుగా కలిగిన అధ్యక్షుడు, ప్లస్ ఆయనకి సైన్యం ఉంది, 3 విభాగాలు ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ ఉంది, నేవీ ఉంది, ఆర్మీ ఉంది, మిసైల్స్ ఉన్నాయి, ఆయనకి ఇంటెలిజెన్స్ ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఈ వ్యవస్థలన్నీ నిద్రపోతే తప్ప ఆయనకి చివరి నిమిషం దాకా తెలియకుండా ఉండడం అనేది విచిత్రం. అంటే నార్మల్గా మనం చూస్తాం, ఇరాన్లో జరుగుతున్న విషయంలో ఖొమైనీ గారు కనిపించకుండా అండర్ గ్రౌండ్ అయిపోవటం, హిడెన్ ప్లేస్లో ఉండటం మనం చూస్తుంటాం. అనేక సార్లు ప్రధానమైన నాయకులు హిడెన్ ప్లేస్ల్లోనో, బంకర్లోనో, ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లోకి వాళ్ళకి థ్రెట్ ఉందనుకున్నప్పుడు వెళ్ళే అవకాశాలు చూస్తాం. అవును. సో అమెరికాతో ఇంత ముప్పు ఉందని ఆయన కానీ భావించి ఉంటే ఆయన కనీసం కొంతకాలం, ఒక రోజు, 2 రోజులు, నెల, వారమో ఆ హైడ్లోకి పోయి ఉండొచ్చు. కానీ అంత టైం కూడా లేదంటే చుట్టూ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా నమ్ముకున్న ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే ఇన్ని ఆయుధాలు, ఇన్ని వ్యవస్థలు ఉన్న వ్యక్తి కానీ, సాక్షాత్తు దేశ అధ్యక్షుడికే రక్షణ లేని పరిస్థితిలో పక్క రాష్ట్రం కాదు, పక్క దేశం నుంచి వచ్చి రాత్రి హెలికాప్టర్ల మీద దిగి ఎత్తుకొని వెళ్ళిపోవడం అనేది, నిజంగా అరెస్ట్ చేసి అది కూడా భార్యా సమేతంగా తీసుకెళ్ళడం అనేది, ఇలాంటి పరిస్థితి ఆంధ్రాలో ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేశారని ఎంటైర్ మీడియా డిబేటింగ్ జరుగుతుంది. ఎంటైర్ మీడియా దాన్నే అంశంగా తీసుకొని మాట్లాడుతున్న క్రమంలో మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన 22వ తేదీన విచారణకు హాజరు అవుతున్నాడనేది నాకైతే ఖచ్చితంగా నమ్మకం. హాజరైన తర్వాత ఖచ్చితంగా లోపల ఏం జరిగింది బయట వచ్చి ప్రెస్ ముందు మాట్లాడతాడని నాకు నమ్మకం. గతంలో మాట్లాడాడు కాబట్టి ఆయన ఏంటంటే వీలైనంత వరకు చెప్పేద్దాం, ఒక పని అయిపోద్ది అనే కాడికి. సో దాంతోపాటు ఒకవేళ మీడియా లేదనుకోండి, పిలిపించైనా మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకంటే లోపల నన్ను ఇది అడిగారు, నేను చెప్పొచ్చా అని చెప్తాను. అంటే ఒకప్పుడు మామూలుగా అయితే విచారణ సంస్థలు లోపల ఏం చెప్పారనేది విచారణ సంస్థలు వెల్లడిస్తే కానీ ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఛార్జ్ షీట్లోనో లేకపోతే ఇంకో వాటిలోనో పేర్లు రాసుకోవడం తప్ప
వాళ్ళు మీడియా సమావేశం పెట్టరు. విజయసాయి రెడ్డి గారు బయట వచ్చి మాట్లాడే అంశాల్లో అనేక అంశాలు మళ్ళీ సిట్టు దర్యాప్తుకు తీసుకున్న మాట మనకు తెలుసు. అవును. సో బయట బహిరంగంగా మాట్లాడిన తర్వాత అప్పుడే కదా రాజకేశ్ రెడ్డి అరెస్ట్ కూడా. అవును అవును, రాజు కదా పేరు బయట తీసిందే విజయసాయి రెడ్డి కదా. సో కొన్ని సంచలనాలు అయితే ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఆ పక్క రోజున మిథున్ రెడ్డి గారిని ప్రశ్నించడం, అదే ఈడీ ముందు రోజు చెప్పే అంశాలని క్రాస్ చెక్తో పాటు వెరిఫై చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ ఆయన అరెస్ట్ అవుతాడా లేదా అనేది ఈడీకి ఆయనకి మధ్యలో జరిగే ప్రశ్నోత్తరాలు లేకపోతే ఆధారాలు వాటికి సంబంధించిన అంశం కాబట్టి దాని లోతుగా మనం మాట్లాడలేదు. సో బెయిల్ మీద అయితే రెగ్యులర్ బెయిల్ మీదే ఉన్నాడు, రెగ్యులర్ బెయిల్ మీద ఉన్నాడు సిట్టు కేసుల్లో. సో ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా కూడా కోటరీని ఉద్దేశించి మాట్లాడినా, నేను బయటకు వచ్చినప్పటి నుంచి కోటరీ గురించి మాట్లాడినా, అక్కడ డర్టీ డజన్ ఉన్నారని నేను చెప్తూనే వచ్చా. అక్కడ సకలం అనే వ్యక్తి పూర్తిగా కోర్ట్ అని చెప్పా, తనయుడితో కలిసి ఇద్దరు కలిసి కోర్టుగిరి చేస్తున్నారని చెప్పా, అక్కడ రాసే స్క్రిప్ట్ అంతా కోర్టులో భాగమే అని చెప్పా. ఎటువంటి సినిమాకైనా ఎటువంటి దానికైనా కూడా ఎంత పెద్ద హీరో ఉన్నా, వాళ్ళు సూపర్ స్టార్ అయినా లేకపోతే మెగాస్టార్ అయినా అంతకు మించిన స్టార్ అయినా, అది రాజకీయమైనా సినిమా రంగమైనా ఎందుకు ఈజీగా కంపేర్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని సినిమా అనే మాధ్యమాన్ని చెప్తున్నా. మన స్క్రిప్ట్లో దమ్ముంటే 4 రోజులు లేటుగా అయినా మౌత్ పబ్లిసిటీ ద్వారా సూపర్ హిట్ అవుతుంది. అసలు స్క్రిప్ట్లో పస లేకపోతే ఎంతలా హీరో అయినా మౌత్ పబ్లిసిటీ ద్వారా అది డిజాస్టర్ అవుతుంది. ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాసే ప్రతి స్క్రిప్ట్ కోవర్ట్ ఆపరేషన్లో భాగం. నేను చెప్తూ వచ్చా, మీరు చెప్తున్నారు వీక్ స్క్రిప్ట్ తో పాటు ట్రోలింగ్ అవకాశం ఉండే స్క్రిప్ట్, పనికిమాలిన స్క్రిప్ట్ రాసి ఆయన చేత చదివిస్తారు. ఆయనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే ఆయన ముందుగా స్క్రిప్ట్ వెరిఫై చేసుకొని ఆయనకు కావాల్సిన విధంగా మార్చుకునే దానికి బదులు అప్పటికప్పుడు రెడీమేడ్ పేజెస్ అక్షరం చూసి లైన్ టు లైన్ చదవడం వల్ల అబాస్ పాలు అయిపోతున్నమాట మనకు తెలుసు. కనీసం ప్రిపేర్ కాకపోవడం. దీనికి తోడు అక్కడున్న డర్టీ డజన్కి కొంత సఫకేషన్ ఉంది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోపం వస్తుందో మనల్ని వద్దుపమ్మంటారేమో అన్న భయం ఉంది. కానీ యథేచ్ఛగా వాళ్ళు చేసే దుర్మార్గమైన ఆలోచనలన్నీ కూడా ఆయనకు తెలుస్తున్నాయనే అభద్రతా భావం కూడా ఉంది. ముఖ్యంగా ఈ నకిలీ డమ్మీ స్క్రిప్ట్లు రాసేవాళ్ళు అయితే ఏమి, లేకపోతే ఈ రోజున సకలం సజ్జల్ గారు ఏదైతే ఆపరేషన్లు ఏదైతే చేస్తున్నాడో వాళ్ళకి ఎక్కడో అన్కంఫర్ట్ అనేది ఉంది. ముఖ్యంగా ప్రతి వారం వస్తాడేంటి, వారంలో 3 రోజులు ఉండేది ఏంది, మనం నియామకాలన్నీ ఆయన భోజనానికి పోయేటప్పుడు అటు పోయేటప్పుడు అక్కడ ఆయన వేద్దాం అనుకుంటున్నాను ఇది చెప్తా, కానీ గో హెడ్ అంటే చాలు మనకు కావాల్సిన వాళ్ళు ఇంకో 2 పేర్లు కలిపి వేసుకునే సౌకర్యం ఉంది సజ్జల్ గారికి. ఎందుకంటే ఏ లెటరేట్ మీద కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనే పార్టీ లెటరేట్ మీద మీడియాకు విడుదల చేయడం జరుగుతుంది. ఎవరికి హార్డ్ కాపీస్ ఎవరు సౌకర్యం చూడండి. ఎవరు నియమించారనేది కింద ఆథరైజ్డ్ జనరల్ సెక్రటరీయా లేకపోతే పార్టీ సెక్రటరీయా లేకపోతే పార్టీ అధ్యక్షుడా నియమించింది ఎవరికి తెలియదు. కింద పైనేమో రాస్తారు 2 లైన్లు, కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి అధినాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పలానా వ్యక్తిని నియమించడం జరిగింది, పలానా విభాగంలోనో అధ్యక్షుడిగానో సెక్రటరీగానో జనరల్ సెక్రటరీగానో. కింద కేంద్ర పార్టీ కార్యాలయం ఖతం. దెర్ ఇస్ నో వ్యాలిడిటీ టు దట్ లెటర్. అంటే మన అభిప్రాయాల మేరకు మనకు కావాల్సిన వాళ్ళు నియమించుకునేదానికి అద్భుతమైన సౌకర్యం. కానీ ఇది కూడా ఎందుకు ఈ మధ్యకాలంలో ఒక 4 months బ్యాక్ సజ్జల వెంకటకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి చాలా అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇరగదీస్తా అన్నారు, ఏం జరిగింది, లిక్కర్ స్కామ్ అన్నారు, దాంట్లో దర్యాప్తే లేదు, పురోగతి ఏమీ కనిపించడంలా, ఇలా అన్నారు. పురోగతి ఏమీ కనిపించడంలా, దర్యాప్తు నీరు గారిపోయింది, దానిలో ఎవరికి ఏమీ జరగదు, స్కామే లేదు, ఒకవేళ ఉంటే అరెస్ట్ చేయండి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని. మహా అయితే అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు పెడతారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెడతారేమో, మళ్ళీ వస్తాడు పాదయాత్ర చేస్తాడు, మళ్ళీ మేమే గెలుస్తాం. అంటే ప్రస్తుతం అడ్డం లేకుండా అరెస్ట్ చేయాలనే ఆలోచన ఉంది అనే విధానం కనిపించింది. అంటే గవర్నమెంట్ని గిచ్చి తొందరగా దర్యాప్తు చేసి దర్యాప్తు పేరుతో అరెస్ట్ చేయమనే పిలుపు సవాల్లాగా ఆయన ఏదైతే ప్రొజెక్ట్ చేశాడో ప్రభుత్వం రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేస్తే ఈ వారానికి 3 రోజులు కూడా ఉండదు. అంటే ఈ 3 రోజులు వచ్చినప్పుడు ఆ రోజు అటెన్షన్లో ఉండాలి. ఆఫీసులో ఏ నిమిషం పిలుస్తాడో కాలు మీద కాలు వేసుకునేకి ఉండదు. నియామకాలు కూడా ఒక మాట అన్నా చెప్పాలా. సౌకర్యంగానే ఉంది కానీ నాదనే ఫీలింగ్ రావడం లేదబ్బా. చక్కటి ఇల్లు, చక్కటి ఆఫీసు, చక్కటి పార్టీ ఒకటి పెట్టాడు, కంట్రోల్లో ఉంది కానీ అధికారం అనేది కనపడటం లేదు. అదేదో 1-2 సంవత్సరాలు వేస్తే హ్యాపీగా నేను మొత్తం పరిపాలించుకోవచ్చు, అడ్డు అదుపు ఉండదు. పూర్తిగా అంతా నాదే కదా, వెళ్ళి మేడం గారికి ఏదో ఒకటి చెప్పుకొని వస్తాను. ఈయన పెట్టిన ట్వీట్లో చూస్తే
భార్య అనే పేరు కూడా మెన్షన్ చేయడం నాకు ఎక్కడో ఏదో కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది అనేది. జగన్మోహన్ రెడ్డి గారిని భారతి గారిని లిఫ్ట్ చేసుకొని ఈడీ అధికారులు ఢిల్లీ తీసుకెళ్తారు. వాళ్ళిద్దరు పేర్ల విజయసాయి రెడ్డి గారు కోట్ చేయలేదు, అండర్స్టాండ్ అదే చేయలేదు, కానీ విధానాన్ని బట్టి అట్లా రెఫర్ చేసాడేమనే ఆందోళన ఉంది అందరిలో. కానీ కొంతమందికి ఆశ కూడా ఉంది, అలా తీసుకుంటే హ్యాపీగా మందే అయిపోద్ది వైఎస్ఆర్సీపీ. కానీ చాలా కాలం నుంచే వైఎస్ఆర్సీపీగా పనిచేయడం లేదు కదా. అంటే జగన్ గారు భారతి గారు అరెస్టు కావాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కోరుకుంటున్నారు పార్టీ మీద అజమాయిషి కోసం. అవునా కదా? మీరు ఇచ్చే స్టేట్మెంట్ అదేనా? స్టేట్మెంట్ కాదు ఇది, జరుగుతున్న పరిణామాలు అలా చూపిస్తున్నాయి. మీరు గమనించండి, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఆ డర్టీ డజన్ నేతృత్వం అంతా కూడా సెల్యూట్ టు సజ్జల గారే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నక్కమనేయాలు నటించడమే, కానీ మిగతా టైం అంతా జీ హుజూర్ టు సజ్జల గారు. సో సజ్జల గారి కోసం అవసరమైతే నిలబడతారు, కానీ వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడరు. అంతేకాకుండా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ చాలా కాలం క్రితమే ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కేపీగా మారింది అని చెప్పా. వైఎస్ఆర్ కేపీ అంటే ఏంటి? వై అనేది కొంచెం డాష్ ఇచ్చి ఎస్ఆర్కే పార్టీ. ఓకే, వై పక్కన పోయింది సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ. నా క్వశ్చన్ అదే, వై ఎస్ఆర్కే పార్టీ ఎందుకున్నారు రా నాయన మీరు? ఇంకా వైఎస్ఆర్సీపీలో ఉంటే ఉన్నారు, ఆయన మీద ఏదో అభిమానం అనుకోవచ్చు. వైఎస్ఆర్ కేపీలో ఎందుకుంటారు? వచ్చేసేయండి, ఎందుకు అనవసరం కదా అని నేను ఎప్పుడో పిలుపునిచ్చా. కాబట్టి ముఖ్యంగా ఏం జరుగుతుందనేది అంతర్గతంగా కూడా చర్చ జరుగుతుంది. విజయసాయి రెడ్డి గారు చాలా తెలివిగా ఈ ట్వీట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు విచారణకి పోయే ముందే చూడన్నా నిన్ను ఇరికించేయాలని ఇలాంటి ట్వీట్ పెట్టాడు, ఆయనకి ఎంతసేపు నిన్ను అరెస్ట్ చేయించాలనే కోరిక, మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేయించాలనే కుట్ర చేస్తున్నాడు, బహుశా అప్రూవర్గా మారిపోతాడేమో అని చెప్పి భయపెట్టి నిద్రలేని రాత్రులు రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కోటరీ యొక్క ప్రయత్నం. అందుకే కోటరీలో దొంగలు ఉన్నారు, మీరు చూసుకోండి. అంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా లింక్ చేయాలి దీనికి. విజయసాయి రెడ్డి గారు ఒక మాట చెప్పారు, నేను ఎప్పుడూ అప్రూవర్గా మారను, ఒకటో స్టేట్మెంట్. 2, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన కుటుంబానికి నేను ఎప్పుడూ అన్యాయం చేయను, చెడు తలపెట్టను అని చెప్పింది రిజైన్ చేసినప్పుడు ఇచ్చిన ఈ 2 లైన్ల స్టేట్మెంట్ని మనం అండర్లైన్ చేసుకుంటే, ఈయన పేరుతో వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రచారానికి ఒడిగడతారో, అతను అప్రూవర్గా మారేటట్టున్నాడు, మిమ్మల్ని ఇద్దరిని ఇరికిచ్చేటట్టున్నాడని మోస్తాడని ముందుగానే అసలు నీ చుట్టూ ఉన్న దొంగలను చూసుకోమని చెప్పి ఇచ్చిన ట్వీట్గా నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్.